ఇయాల రేపట్ల బడిపొల్లగాండ్లు ఎట్లున్నారోలా అరే మీకు తెలిసిన 3 ముచ్చట్లు చెప్పురా అంటే RRR సినిమాలో షిన్ని ఎన్టీఆర్ సార్ పేరు చెప్తుంటారు, కొమ్రంపులి సినిమాల పవన్ కళ్యాణ్ సార్ పేరు చెప్తుంటారు, బెంగాల్ టైగర్ల రవితేజ అని చెప్తుంటారు. కానీ ఈ గిప్పటి సంధి ఎవరిని మందలిచ్చినా ఇగో గీ పులి ముచ్చటే చెప్తారు కావచ్చు. నీ పులి తగలవాడ ఏడికెంచి మోపైందో ఏమో తెలియదు గాని అది నిద్రపోవట్లేదు, పబ్లిక్ ను నిద్రపోనియట్లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మీద పగబట్టినట్టే చేస్తుంది. నెరీకి 2 వారాలకేంచి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పబ్లిక్ ను నిమిషం కూడా నిద్రపోనియట్లేదు. అటు మహారాష్ట్రకెళ్ళ పోయినట్టే పోతుంది, మళ్ళీ ఇటు వస్తున్నది. పోయిందని పబ్లిక్ జరంత నిమ్మలంగానే పోలే ఉన్నా అన్నట్టే ఏడోక్కడ కనపడ్డోళ్ళ పానాలు తీసుకుంటూ వస్తున్నది. మొన్నోగామె పత్తార పోతే వెనకంగొచ్చి మెడ కొరికి పానం తీసింది. ఆటంకోగన్నను సుత అయితేనే కొరికింది గాని ఆటోళ్ళు ఇటోళ్ళు వచ్చేటాళ్ళకి ఇడిచిపెట్టింది. పాపం ఇవాళ మహారాష్ట్ర పొలిమేర గచ్చిరోలి జిల్లాలున్న చట్గావ్ ఊళ్ళో ఉండేటి శారద అనేటి 8 నెలల సూరాలు పానం తీసి పాడు చేసింది. ఓ రోజు పబ్లిక్ ను, ఇంకో రోజు అడవిలకు మేతకు పోయేటి పశువులను ఏది కనపడితే దాన్నే పట్టుకొని పానం తీస్తున్నది. ఇటు ఎటనన్నా చేసి దాన్ని పట్టుకోవాలని అడవి అధికారులు సుత బాగానే తిప్పల పడుతున్నారు. ఊళ్ళ పొంటి తిరుక్కుంటా పబ్లిక్ కు జాగ్రత్తలు చెప్తున్నారు. ఇట్ట గొడ్డును పులి చంపింది, చిరుతపులి చంపిన తర్వాత మాకు సమాచారం ఇచ్చారు. మా ఫారెస్ట్ స్టాఫ్ అందరం కలిసి, ఆసిఫాబాద్ స్టాఫ్, నెక్స్ట్ జోడగా స్టాఫ్ అందరం కలిసి మేము ఇక్కడికి వచ్చాము. ఆ గొడ్డుని పరిశీలించాము, ఫోటోలు తీసుకున్నాము. దాని సంబంధించిన కంపెన్సేషన్ 5,000 రూపాయలు కూడా అందజేశాము. ఇప్పుడు కెమెరాలు ఫిక్స్ చేసినాము. ఇప్పుడు ఆ కెమెరాలు బట్టి అది ఏందనేది మేము చెప్పగలుగుతాం. ఇప్పుడు మా నిర్ధారణలో అయితే చిరుతపులి అని తేలింది. ఆగనాట నష్టపోయిన నాటికి నష్టపరిహారం ఇస్తాం అంటున్నాడు అడవి ఆఫీసరు. ఇగోకి కాకది ఆ ఓటి మేతకు పోతే పట్టి పానం తీసింది అనుకొస్తున్నాడు కాక కూడా. ఇట్లా ఓ రోజు పబ్లిక్ ను, ఇంకో రోజు అడవి ఆఫీసర్లను కంటి మీద కునికేయనియట్లేదు. మరి చూడాలేక పులిని ఎన్నడు పట్టుకుంటారో, ఈ పులితోనే అక్కడి పబ్లిక్ కు ఇంకెన్ని తిప్పలున్నాయో అనేదిగా రేపు